వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి. శ్రావణ మాసం వచ్చిందంటే తెలుగు ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో మహాలక్ష్మిని పూజిస్తారు. కుటుంబంలో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంతానాభివృద్ధి, భర్తకు ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే పూజా సమయం, నైవేద్యాలు, తాంబూలం, తోరం విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైన విషయాలను సాంప్రదాయాల ప్రకారం తెలుసుకుందాం. పూజ ఏ సమయంలో చేయాలి? వరలక్ష్మి వ్రతం రోజున ఇంటి శుభ్రత, పిండి వంటలు, అమ్మవారి అలంకరణ, పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవడంతో మహిళలకు ఉదయం సమయం సరిపోకపోవచ్చు. సాంప్రదాయ పద్ధతిలో ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఏర్పాట్లు పూర్తి చేసుకొని సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో స్నానం చేసి వ్రతాన్ని ఆచరించే విధానం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే కుటుంబ పరిస్థితులను బట్టి ఉదయమే వ్రతం చేసుకున్నా ఇబ్బంది లేదని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు లేదా ఇతర అవసరాలున్న కుటుంబాలు తమకు అనుకూలమైన సమయంలో పూజ నిర్వహించుకోవచ్చు. పూజలో ఎన్ని రకాల పూలు? వరలక్ష్మీదేవిని పుష్పాలతో అలంకరించడం ప్రత్యేకతగా భావిస్తారు. కొన్ని సాంప్రదాయాల్లో 21 రకాల పూలు, అష్టవిధ గంధాలతో అమ్మవారిని పూజించే విధానం ఉంది. అయితే అన్ని పూలు అందుబాటులో లేకపోయినా భక్తితో లభ్యమయ్యే పుష్పాలను సమర్పించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మొగిలి పూలను ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. 9 పూర్ణం బూరెలు తప్పనిసరేనా? వరలక్ష్మి వ్రతంలో నైవేద్యాలకు ప్రాధాన్యం ఉంటుంది. శనగపప్పు, బెల్లంతో తయారు చేసే పూర్ణం బూరెలను 9 సమర్పించే ఆచారం కొన్ని కుటుంబాల్లో ఉంది. పూర్ణంతో తయారు చేసిన కుడుములను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. పులుపు, తీపి, కారం వంటి విభిన్న రుచులతో పంచభక్ష పరమాన్నాలు సిద్ధం చేసి నివేదించే సంప్రదాయం కూడా ఉంది. అయితే నైవేద్యాల విషయంలో ప్రాంతీయ, కుటుంబ ఆచారాలను పాటించడం మంచిది. సౌకర్యం ఉన్నవారు లక్ష్మీ హోమం కూడా నిర్వహించుకోవచ్చు. చీర, బ్లౌజ్ పీస్ ను ఏం చేయాలి? వ్రతం సందర్భంగా అమ్మవారికి కొత్త చీర, బ్లౌజ్ పీస్ సమర్పించడం ఆనవాయితీ. మరుసటి రోజు అమ్మవారికి పూజ చేసి ఆమెను కదిలించిన అనంతరం ఆ వస్త్రాలను సువాసిని స్త్రీకి లేదా వ్రతం చేయించిన వారికి ఇవ్వడం సాంప్రదాయంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం భక్తితో వ్రతాన్ని కొనసాగించవచ్చునని పెద్దలు సూచిస్తారు. తాంబూలంలో ఏమివ్వాలి? వరలక్ష్మి వ్రతంలో సువాసినులకు తాంబూలం లేదా వాయనం ఇవ్వడం ముఖ్యమైన సంప్రదాయం. కొన్ని పద్ధతుల్లో వెదురు బుట్టలో దక్షిణతో పాటు 5 రకాల పండ్లుంచి అందిస్తారు. మరికొన్ని కుటుంబాల్లో 9 పూర్ణం బూరెలను కూడా వాయనంగా ఇస్తారు. ఇందులో కుటుంబ సంప్రదాయం, పెద్దల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. తోరం ఎలా కట్టాలి? వరలక్ష్మి వ్రతంలో 9 సూత్రాలతో తయారు చేసిన తోరానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇందులో 9 ముళ్ళు వేస్తారు. ప్రతి ముడి వేస్తున్నప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన నామాలను స్మరించే ఆచారం ఉంది. 9 ముళ్ళు పూర్తయ్యాక సంప్రదాయ శ్లోకాన్ని స్మరిస్తూ కుడి చేతికి తోరం కట్టుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో భర్త భార్య చేతికి తోరం కట్టే విధానం కూడా ఉంది. ఈ 9 సూత్రాలు శుభం, సంపద, సౌభాగ్యానికి ప్రతీకలుగా భావిస్తారు. తోరాన్ని ఎప్పుడు విప్పాలి? వ్రతం పూర్తయిన మరుసటి రోజు ఉదయం అమ్మవారికి పూజ చేసి ఆమెను కదిలించిన అనంతరం తోరాన్ని తొలగించే ఆచారం ఉంది. తోరాన్ని కత్తిరించడం లేదా బలంగా తెంచడం కంటే ముళ్లను విప్పి తులసి కోటలో లేదా పవిత్రమైన ప్రదేశంలో ఉంచడం కొన్ని సంప్రదాయాల్లో ఉంది. మొత్తంగా వరలక్ష్మి వ్రతం కుటుంబ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాల కోసం మహాలక్ష్మిని భక్తితో ఆరాధించే పవిత్రమైన ఆచారం. పూజా విధానాలు ప్రాంతం, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి మారవచ్చు. కాబట్టి మీ ఇంటి ఆచారం లేదా పురోహితుల సూచనలకు అనుగుణంగా వ్రతాన్ని నిర్వహించుకోవడం ఉత్తమం.